ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి, మెస్ ఛార్జీలు పెంచాలంటూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కదం తొక్కారు. అసంపూర్ణంగా ఉన్న స్కూల్ భవనాలు పూర్తి చేయడంతో పాటు నక్కపల్లి డిగ్రీ కాలేజ్, జిల్లాలోని వసతి గృహాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే చెలో విజయవాడకు పిలుపునిస్తామని హెచ్చరించారు. అన్ని సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు కల్పించాలని, అదే విధంగా అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని, నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కు సొంత భవనం ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదే ఏదైతే సంక్షేమ హాస్టళ్లకు మెస్ బిల్ సంబంధించి ఇప్పుడు 1600 రూపాయలు ఇస్తా ఉన్నారు, దాన్ని 3000 రూపాయలు పెంచి విద్యార్థులు సరైన భోజనం సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో చలో విజయవాడ పిలుపు కూడా సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు నారా విద్యాశాఖ మంత్రి స్పందించి తక్షణమే విద్యార్థులు న్యాయం చేయాలి. తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కదం తొక్కారు. ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ మరింత అధ్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థి సంఘం నేతలు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల మీద అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ముట్టడిలు జరుగుతున్నాయి. దీని యొక్క ప్రధాన కారణం విద్యాశాఖ మంత్రి అధికారంలోకి రాకముందు మేము వచ్చిన వెంటనే అధికారంలోకి వస్తే విద్యార్థుల సమస్యల్ని తీరుస్తాము, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తాము అని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి ఈ రోజు కనీసం విద్యార్థుల యొక్క సమస్యల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నప్పుడు కూడా ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. అదే విధంగా జీవో నెంబర్ 77 ని రద్దు చేస్తామని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మాట్లాడారు. ఆ మాటలన్నీ ఎక్కడికి వెళ్ళాయి అని మేము అడుగుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.